గుంటూరు నగరంలో నిన్న ఉదయం 11 గంటలు ప్రారంభమైనటువంటి సుబాని హోటల్ ఈరోజు అదే సమయానికి కూల్చివేతకి దారితీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా స్థల వివాదం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ స్థలానికి సంబంధించినటువంటి కొంతమంది కోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో కోర్టు ఆదేశాలు ఇవ్వటం, గుంటూరు మున్సిపల్ కమిషనర్కి నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇది ఏదైతే ఎలాంటి పర్మిషన్లు లేకుండా నిర్మాణం చేపట్టారు, దానిపైన చర్యలు తీసుకోండి అంటూ కూడా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు ఉదయం 11 గంటలు అంటే నిన్న ఏదైతే ప్రారంభమైనటువంటి సమయం ఉందో ఆ సమయానికి ఇక్కడికి వచ్చి మున్సిపాలిటీ అధికారులు ఈ మొత్తం హోటల్ని డిస్మాలిష్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా అసలు స్థలానికి సంబంధించినటువంటి అంశంలో గతంలోనే హైకోర్టుని అదేవిధంగా మిగిలినటువంటి కోర్టులను ఆశ్రయించాము. వాటి ద్వారా కూడా వీళ్ళకి ఆదేశాలు వచ్చినా కూడా అధికారులు దానిని అనుమతులు ఇవ్వటంలో కానీ మిగిలినటువంటి అంశాల్లో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కూడా ఈ స్థలానికి సంబంధించినటువంటి బాధితులు కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే లాలాపేట పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించినటువంటి అంశంలో కేసు కూడా నమోదైనట్లు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు ఈ ఏదైతే తొలగింపు పనులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇక్కడ ఉండి ఈ యొక్క డిస్మాలిషన్ కార్యక్రమాన్ని అయితే వాళ్ళు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ అంశానికి సంబంధించిన దాంట్లో గుంటూరు మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి మయూర్ అశోక్ పైన కూడా హైకోర్టు అయితే సీరియస్గా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకు అంత నిర్లక్ష్యం వహించడం జరిగింది, స్వయంగా కమిషనరే హైకోర్టు ముందు హాజరవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. నోటీసులు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు అంటూ కూడా హైకోర్టు అయితే చెప్పినటువంటి పరిస్థితులుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో హైకోర్టుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను ఒకసారి మనం పరిశీలిస్తే మయూర్ అశోక్కి క్లియర్గా ఈ అంశానికి సంబంధించి డేటు 6/7/2026 ఉదయం 10 గంటలకి హాజరవ్వాలనే విధంగా, అంటే ఎల్లుండి మంగళవారం, రేపు ఆదివారం, సోమవారం రోజు హైకోర్టు ముందు హాజరవ్వాలంటూ కూడా నోటీసులు అయితే ఇచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైనా కూడా అక్రమ కట్టడాలకు సంబంధించినటువంటి అంశం గుంటూరులో వరుసగా వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే అపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి వివాదం పెద్ద ఎత్తున నడవడం, ఆ తర్వాత కొన్ని ఏరియాల్లో అక్రమ కట్టడాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా మున్సిపాలిటీ అధికారులపైన కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ సుబాని హోటల్ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మున్సిపాలిటీ అధికారులు కావాలని చెప్పి ఎలాంటి పర్మిషన్లు లేనటువంటి వాటికి నిర్మాణాలకు కూడా పర్మిషన్లు ఇస్తున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి హైకోర్టుకు హాజరైనటువంటి నేపథ్యంలో కమిషనర్ ఎలాంటి అంశాలు చెప్తారు ఏంటని చూడాలి. ప్రస్తుతానికైతే సుబాని హోటల్ చాలా ఫేమస్గా ఉండేటటువంటి హోటలు ఒక్కసారిగా మళ్ళీ వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి అంశంగా చెప్పచ్చు. ఎందుకంటే నిన్న ఓపెన్ చేయడం, ఈరోజు కూల్చివేతలకు దారితీయడం అనేది యాజమాన్యానికి తీవ్ర నష్టం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఏదైనా ఈ అంశం అనేది ఒక్కసారిగా గుంటూరు నగరంలో మాత్రం ఒక కలకలంగా మారిందనేది చెప్పచ్చు. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.